హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈరోజు పెరుగుతో బెండకాయలు వేసి మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. హాఫ్ లీటర్ పెరుగు తీసుకోవాలి, ఒక కప్పు ఉండేలాగా. ఇందులో ఒక టమాటో, ఒక చిన్న కీరా దోసకాయ, ఒక క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, 6 బెండకాయలు, ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని పెరుగులో కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగుని ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి. మట్టి మూకుడైతే కనుక పెరుగు పొలవకుండా మధ్యాహ్నం వరకు కూడా చక్కగా కమ్మగానే ఉంటుంది. ఇందులో ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం మెంతులు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలామంది డైరెక్ట్గా పెరుగునైతే అస్సలు తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా పెరుగు పచ్చడి, మజ్జిగ పులుసు అలాంటివి చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కీర, పచ్చిమిరపకాయ ముక్కలు లాస్ట్లో వేసుకోవాలి. ఇవంతగా వేగనవసరం లేదు, పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ మజ్జిగ పులుసుకి టేస్ట్ బాగుంటుంది. ఇవంతా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది మట్టి పాత్ర కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్ వరకు హీట్ అలాగే ఉంటుంది కాబట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడి బాగుంటాయి. ఇందులో ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న ఈ పెరుగును వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంత చిక్కగా తినడం ఇష్టపడని వారు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, కమ్మని చిక్కని మజ్జిగ పులుసు రెడీ. ఇది బాగా చిక్కగా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పెరుగు అయితే చాలా చిక్కగా ఉందని కొంచెం వాటర్ ఎక్కువే వేసాను. మీకు సరిపడినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెండకాయ, కీరా, దోసకాయతో మజ్జిగ పులుసు రెడీ. ఇది రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది. మజ్జిగ పులుసు అందరికీ తెలిసిందే అయినా ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇలా కొత్తగా చేసుకొని చూడండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించడం అనే పద్ధతిని అలవాటు చేసుకున్నారో వారంత బలమైన, విజయవంతమైన వారు మరొకరు ఉండరు. ఎందుకంటే భగవంతుణ్ణి నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారు మాత్రం ఎప్పటికీ చెడిపోరు. అంతే కదండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.